అండి ఉసిరికాయల్ని ఆయిల్లో వేయించకుండా పచ్చి ఉసిరికాయలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఉసిరికాయల్ని కడిగి ఆరబెట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న పిక్కను తీసేసి ఆ ముక్కల్ని మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పెట్టుకోవాలి. అరచేతిలో ఉసిరికాయ ఉంటే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకి దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటారు. దీనిలో మనం తినే స్పైసీని బట్టి 100 గ్రామ్స్ వరకు కారం, ఒక 100 గ్రామ్స్ వరకు దంచిన ఉప్పు, 100 ml వరకు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక దాంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపై ఎక్కువగా ఉంటుందండి, అల్లం చిన్న ముక్క మాత్రమే ఉంటుంది. ఇది ఇలా వేగాక ఈ వేడివేడి ఆయిల్ని ఆ పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఏ పచ్చడికైనా సరే ఉప్పు కారం సమానంగా తీసుకుని పచ్చడికి సరిపడా క్వాంటిటీలో కలుపుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. దానికి సరిపడా ఆయిల్ కూడా ఉండాలి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇది పచ్చి పచ్చడి కనుక ఎక్కువ రోజులు బయట ఉండదు.